అసలు ఏం జరుగుతుందిరా బాబు? 1 month బ్యాక్ ఏమో ఇండియన్ మార్కెట్లో ఉండే 70% సప్లిమెంట్ ప్రొడక్ట్స్ అన్ని ఫేక్ అన్నారు. లాస్ట్ వీక్ ఏమో ఐసీఎంఆర్ అసలు ప్రోటీన్ సప్లిమెంట్స్ యూస్ చేయొద్దని అడ్వైస్ చేసింది. ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. అసలు ప్రోటీన్ సప్లిమెంట్స్ మన డైలీ లైఫ్లో యూస్ చేయలేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఫస్ట్ ఈ వీడియో చూసే ముందు మీ ఫ్రెండ్స్లో ఎవరైనా వే ప్రోటీన్ సప్లిమెంట్స్ యూస్ చేస్తుంటే వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో షేర్ చేయండి, తప్పకుండా హెల్ప్ అవుతుంది. రీసెంట్గా చేసిన రీసెర్చ్లో రాజగిరి హాస్పిటల్లో ఎక్స్పర్ట్స్ మన ఇండియన్ మార్కెట్లో ఉండే ప్రోటీన్ సప్లిమెంట్స్లో 70% వరకు ఫేక్ అని రిపోర్ట్ ఇచ్చారు. మిస్లేబుల్డ్ అంటే మనకి 24 grams ప్రోటీన్ ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళు 11 grams and 13 grams వరకు ప్రోటీన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి అవైలబుల్ ఉన్న వాటిలో 8% వాటిలో టాక్సిన్స్ అండ్ పెస్టిసైడ్స్ ఉన్నాయని కనుగొన్నారు. మరి రీసెంట్ గా ఐసీఎంఆర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే అసలు వే ప్రోటీన్ సప్లిమెంట్స్ యూజ్ చేయొద్దంతే. అంటే లాస్ట్ మంత్ మనకి వచ్చిన రిపోర్ట్ ప్రకారం 70% ఫేక్ అన్నారు. బట్ ఇప్పుడు మొత్తానికి సప్లిమెంట్స్ అవసరం లేదంటున్నారు. అంటే అసలు వే ప్రోటీన్ సప్లిమెంట్స్ మనం ఎందుకు తీసుకుంటాం? అసలు జనరల్గా మనం ప్రోటీన్ గురించి డిస్కస్ చేసుకున్నట్టయితే జనరల్గా నార్మల్ పీపుల్కి 0.36 grams per lb వెయిట్కి సరిపోతుంది. అంటే కేజెస్లో చూసుకుంటే 0.8 grams సరిపోతుంది. అదే వర్కౌట్స్ చేసిన వాళ్ళకి అయితే 1.2 నుండి 1.8 వరకు సరిపోతుంది. బట్ ఇలా కాకుండా చాలా మంది మనలో బాడీ తొందరగా వచ్చేయాలని చెప్పి 1.8 grams ఎక్సీడ్ చేసేటట్టు చూస్తున్నారు. అండ్ వీటిలో ఫుడ్ నుండి కాకుండా డైలీ 1 scoop కూడా కాకుండా 2 scoops 3 scoops తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇలా తీసుకోవడం వల్ల మనకి డిసడ్వాంటేజెస్ ఏంటి? అసలు వే ప్రోటీన్ సప్లిమెంట్స్లో మనకు వచ్చేది ఓన్లీ ప్రోటీన్, విటమిన్స్ ఏవి ఉండవు. అండ్ మనం గమనించినట్టయితే ఈ సప్లిమెంట్స్లో చాలా వరకు బీసీసీఏ అని ఉంటుంది. బీసీసీఏ అంటే బ్రాంచ్డ్ చైన్ అమైనో యాసిడ్స్. ఈ అమైనో యాసిడ్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇవి మన బాడీలో వాటికైతే ప్రొడ్యూస్ అవ్వదు. వీటిని ఫుడ్ వల్లే తీసుకోవాలి. అందుకని మార్కెట్లో ఉండే చాలా మంది బిజినెస్ చేసే వాళ్ళు బీసీసీఏని ఇంక్లూడ్ చేస్తున్నారు. వీటి ఇంపార్టెన్స్ తెలిసిన వాళ్ళు తప్పకుండా వీటిని యూజ్ చేస్తారండి. బట్ ఇవి ఎంతవరకు కరెక్ట్? వీటికి కూడా లిమిట్ ఉంటుంది మనకి. ఇవి ఎక్కువ అవడం వల్ల కూడా మనకి బాడీలో చాలా ఎఫెక్ట్స్ పడుతుంది. ఫస్ట్ బీసీసీఏ పక్కన పెడితే ప్రోటీన్ గురించి మాట్లాడదాం. ప్రోటీన్ మనం అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి చాలా ఇష్యూస్ వస్తాయి. లైక్ కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం కానీ, లివర్ ఫెయిల్ అవ్వడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ ఐసీఎంఆర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఈ సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల చాలా వరకు బోన్ మినరల్ లాస్ జరుగుతుందని మనకి రిపోర్ట్ ఇచ్చారు. సో మీ బాడీ వెయిట్ ప్రకారం మీకు ఎంత ప్రోటీన్ అవసరమో చూసుకోండి. మీరు జనరల్గా జిమ్కి వెళ్తూ లేదంటే ఇంట్లో వర్కౌట్స్ చేసుకుంటూ నార్మల్గా అయితే మీకు 1.2 నుండి 1.4 grams ప్రోటీన్ సరిపోతుంది. అంటే ప్రోటీన్ మనం ఎందుకు తీసుకుంటామంటే మన మజిల్ రికవరీ కోసం. అంతేకాని ప్రోటీన్ ఒక్కటి తీసుకోవడం వల్ల మీకు బాడీ వస్తుందనే మిత్లో ఉంటే కనుక అది కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే మీరు క్యాలరీ సర్ప్లస్లో ఉంటేనే మీకు మజిల్ గ్రోత్ ఉంటుంది, బాడీ గ్రోత్ అయినా. సో దానికోసం మీరు కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ని కూడా ఫోకస్ చేయాలి. ఓన్లీ ప్రోటీన్ క్వాంటిటీని చేంజ్ చేసినంత మాత్రం నీ బాడీలో ఏ చేంజ్ జరగదు. అండ్ ప్రతి మజిల్ని నువ్వు టార్గెట్ చేస్తే కానీ పని అవ్వదు. సరే ఇదంతా కాదు, ప్రోటీన్ సప్లిమెంట్స్ నిజంగానే జెన్యూన్ అయితే ఈ టాక్సిన్స్ ఏమీ లేకుండా అయినా తీసుకోవచ్చా అంటే అలా తీసుకున్న కొంతమందికి ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వే ప్రోటీన్ అనేది మనకి చాలామంది వరకు చెప్పేది ఎలా అంటే పాల నుండి ఎక్స్ట్రాక్ట్ చేసేది. సో వీటి నుండి ఎక్స్ట్రాక్ట్ చేసింది మనకి స్టోర్ చేసి వాడడం వల్ల బ్లోటింగ్ ఇష్యూస్ ఇటువంటివి చాలా వస్తూ ఉంటాయి. కొంతమందికి అయితే అప్టైట్ కూడా తగ్గిపోతుంది, అంటే ఆకలి తగ్గిపోతూ ఉంటుంది. సో మీకు బాడీ బిల్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇటువంటి ఎఫెక్ట్స్ కూడా మీకు డెఫినెట్గా ఇంపాక్ట్ చూపెడతాయి. సో మన సజెషన్ ఏంటంటే వీలైనంత వరకు మ్యాక్సిమం మీకు కావాల్సిన ప్రోటీన్ని ఫుడ్ నుండి తీసుకోండి. మీకు ప్రోటీన్ గురించి ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేస్తే డెఫినెట్గా లాంగ్ వీడియో చేస్తాం. తర్వాత విషయానికి వస్తే బీసీసీఏ అంటే ఏంటి? బ్రాంచ్డ్ చైన్ అమైనో యాసిడ్స్ అనేవి మనం అనుకున్నట్టే ఈ టైప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మజిల్ ప్రోటీన్ సింథసిస్ కోసమైనా, రికవరీ కోసమైనా అండ్ బాడీలో జరిగే చాలా యాక్టివిటీస్కి ఇవి హెల్ప్ అవుతూ ఉంటాయి. అలా అని చెప్పి వీటిని ఎక్సీడ్ అవడం వల్ల మనకి చాలా ఇష్యూస్ వస్తాయని ఐసీఎంఆర్ఏ రిపోర్ట్ ఇచ్చింది. సో బీసీసీ ఎక్సీడ్ అవడం వల్ల మనకి ఏం లేదు. లాంగ్ టర్మ్లో యూజ్ చేసినప్పుడు బీపీ, షుగర్, అన్వాంటెడ్ కొలెస్ట్రాల్ అండ్ ఇవే కాకుండా వీటితో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్, మనకి టైప్ 2 డయాబెటీస్, ఒబేసిటీ, కార్డియోవాస్కులర్ డిసీజెస్, లివర్ డిసీజెస్, కిడ్నీ డిస్ఫంక్షన్, న్యూరోలాజికల్ డిజార్డర్స్. సో ఇన్ని ఫ్యాక్టర్స్లో మనకి రిస్క్స్ ఉండే ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ యూజ్ చేయడం నిజంగా కరెక్టా కాదా అది మీరు ఆలోచించుకోండి. అండ్ మీకు ప్రోటీన్ సప్లిమెంట్ అవసరమా లేదా అది మీకే తెలుసు, మీ వెయిట్ ప్రకారం మీరు చేసే యాక్టివిటీస్ ప్రకారం. సో నిజంగానే ప్రోటీన్ ఇంటెక్ మనకి రీచ్ అవ్వాలంటే ఫుడ్ నుండి చాలా వరకు తీసుకోవచ్చు. ఈ మధ్య మనలో చాలామంది ఎలా అనుకుంటే టైం సేవ్ అవ్వట్లేదు కదా, సో ఇలాంటి సప్లిమెంట్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. అదేం లేదు, మీరు ఎంత తిన్నా ఏం తిన్నా అది మీకోసమే. సో ఫుడ్ ఎంతైనా తీసుకోండి. ఇలాంటి సప్లిమెంట్స్కి వీలైనంత వరకు దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ నిజంగానే మీకు ఇంటేక్ తీసుకోవడం కష్టంగా ఉందంటే ఒక మంచి రెప్యూటెడ్ బ్రాండ్ నుండి చూస్ చేసుకోండి. అంతేగాని ఇన్ఫ్లుయెన్సర్స్ మీకు సజెస్ట్ చేస్తున్నారని చెప్పి వాటిని గుడ్డిగా నమ్మేయకండి. సో వాళ్ళదేముంది బ్రదర్స్, వాళ్ళకి ఎలానో మనీ వస్తూ ఉంటాయి వాటి నుండి. సో మన హెల్త్ పాడవుతుంది. సో ఇంటర్నల్గా మనకి ఎన్ని చేంజెస్ జరుగుతున్నాయి, ఎంత డ్యామేజ్ అవుతుందో మనకు కనబడదు. ఎక్స్టర్నల్గా పెరిగే బాడీ గురించి ఆలోచిస్తాం. సో ఫిట్నెస్ అంటే బాడీ పెరగడమే కాదు, మీరు హెల్తీగా ఉండడం. సో జాగ్రత్తగా ఫిట్నెస్ జర్నీని కంటిన్యూ చేస్తూ ఉండండి, హెల్త్ని కూడా కాపాడుకోండి. ఇటువంటి మంచి కంటెంట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాం. మనీ కోసం, పాపులారిటీ కోసం కాదు, మన మంచి కోసం.